జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు సినీ ఇండస్ట్రీలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక క్లాసిక్ ఇండస్ట్రీ హిట్. ఆ చిత్రం రిలీజ్ డేట్ మే 9, 1990. గ్యాంగ్ లీడర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ చిత్రాలకు ఒక అర్థం చెప్పే డిక్షనరీ. ఈ ఇండస్ట్రీ హిట్ రిలీజ్ అయిన సంవత్సరం మే 9, 1991. ఆబ్వియస్లీ ఒకే తేదీన 2 ఇండస్ట్రీ హిట్లు కలిగిన చిరంజీవి గారికే మే 9 అనే డేట్ పూర్తిగా స్వంతమవుతుంది. అయితే చిరంజీవి గారి లక్కీయెస్ట్ డేట్ మే 9నే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రం రిలీజ్కు సన్నాహాలు చేశారు ఆ చిత్ర నిర్మాత అశ్వినీ దత్. ఇక్కడ అశ్వినీ దత్ గారి గురించి కొన్ని విషయాలు ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి. ఆయన చిరంజీవి గారితో జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర మొదలైన ఇండస్ట్రీ హిట్స్ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తీసి బాగా డబ్బు గడించారు. కానీ ఆయన క్రెడిట్స్ను మాత్రం ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కమ్మ కులగజ్జి అనే కారణం ఉంది కాబట్టి అని అంటూ ఉంటారు విశ్లేషకులు. ఇక మే 9నే కల్కి చిత్రం రిలీజ్ చేయడానికి ప్రయత్నించడం వెనక అశ్వినీ దత్ గారికి ఆయన కారణాలు ఆయనకున్నాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రానికి అశ్వినీ దత్ గారే నిర్మాత. అంతేకాదు అశ్వినీ దత్ గారి సూపర్ హిట్ చిత్రం మహానటి రిలీజ్ డేట్ కూడా మే 9. అందుకే కల్కి చిత్రాన్ని కూడా మే 9నే రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ మనం ముందుగానే చెప్పుకున్నట్లు మే 9 అనేది కేవలం చిరంజీవి గారికి మాత్రమే వెరీ వెరీ స్పెషల్. అందుకే ప్రభాస్ గారి కల్కి చిత్రం రిలీజ్కు ఆ తేదీన విడుదల అవ్వకుండా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం మే 30కి పోస్ట్ పోన్ అవుతుందంటున్నారు. దీనికి ప్రధాన కారణాలు 2 ఉన్నాయి. అందులో మొదటి కారణం ఎలక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో మే 13కి షెడ్యూల్ కాబడి ఉన్నాయి. కేవలం 4 రోజులు మాత్రమే గ్యాప్ ఉండడంతో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయక తప్పనిసరి పరిస్థితి. ఇక రెండవ కారణం చిత్రానికి సంబంధించిన CG వర్క్ ఇంకా జరుగుతుందంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిరంజీవి గారి మే 9 అనే అత్యద్భుతమైన డేట్ను టచ్ చేయబోయి ప్రభాస్ మరియు అశ్వినీ దత్ దెబ్బతిన్నారని చెప్పక తప్పదు.